సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, నేను మీ వెంకట శ్రీనివాస్ గారిని. మీరు చూస్తున్నారు ఇండియన్స్ లార్జెస్ట్ డిజిటల్ టీవీ నెట్వర్క్ సుమన్ టీవీ. గత 11 రోజులుగా రాజమండ్రి శివారు ప్రాంతాల్లో చిరుతపులి కలకలం అయితే సంచలనం రేపుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ 11 రోజుల నుంచి కూడా డిఎఫ్ఓ అటవీ శాఖ ఏదైతే ఉందో రాజమండ్రిలో ఆ చిరుతపులిని పట్టుకోవడానికి శతవిధాల ప్రయత్నం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే దివాన్ చెరువు, లాలా చెరువు, రాజానగరం, అలాగే శ్రీరాంపురం ఈ రోడ్లలో జనం అందరూ కూడా, అంటే NH-16 దగ్గరలో ఉన్న రెసిడెంటల్ ఏరియాస్ కానీ లేకపోతే చుట్టుపక్కల ఉన్న ఫార్మ్స్ కానీ వీళ్ళందరూ కూడా ఎంతో జాగ్రత్తగా ఉండాలని చెప్పి డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ అయిన భరణి గారు చెప్తున్న సందర్భం అయితే మనం చూస్తూ వచ్చాం. ఆవిడ కొన్ని వివరాలు తెలుపుతూ తీసుకోవాల్సిన తగు జాగ్రత్తలు చెప్పారు. చిరుతపులి ఇంటి దరిదాపుల్లోకి రాకుండా ఉండాలంటే ఇంటి చుట్టూరు కూడా ఖచ్చితంగా లైట్స్తో ఉండాలి. ఎందుకంటే చిరుతపులి అంటే క్యాట్స్ జాతికి సంబంధించిందే లిపార్డ్. దీనికి చీకటి ఎక్కడుంటే అది సేఫ్ ప్లేస్ అనుకుని ఆ చీకటి ఉన్న చోటే ఆ చిరుతపులి నివాసంగా ఉండే అవకాశం ఉంటుంది. సో మీరు ఇంటి చుట్టుపక్కల ఏవైతే ఉన్నాయో సరౌండింగ్స్ అన్నీ కూడా లైట్స్తో ఉండేలా చూసుకోండి. అలాగే ఇంటి ముందర చెత్తది ఎక్కువగా పారవేయకండి. దానివల్ల ఆ చెత్తని తినడానికి పిల్లులు కానీ, కుక్కలు కానీ, అలాగే పందికొక్కులు కానీ, అంటే చిరుతపులికి ఆహారంగా ఏవి కావాలో అవి మీ ఇంటి చుట్టూరు సంచరిస్తూ ఉంటాయి. అటువంటి టైంలో చిరుతపులి కూడా మీ ఇంటి ఆవరణలోకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ టైంలో మీరు మాత్రం ఈ చిరుతపులి తిరుగుతున్న ఈ టైంలో ఇంటి ముందు వ్యర్థ పదార్థాలు అది ఎక్కువగా నిల్వ చేసుకోవద్దు. అలాగే చిరుతపులి కనిపించిన వెంటనే ఏమేం చేయాలో ఒక పాంప్లెట్ని ప్రచురించి ఇప్పటికే స్కూల్లో ఉన్న పిల్లలకి సైతం అందించిన పరిస్థితి. ఇంకొకటి చూసుకుంటే దివాన్ చెరువు వెనకాల ఏవైతే ఉందో అదంతా ఫామ్ హౌస్ ఉంటుంది. అక్కడ ఎక్కువగా ఆవుల్ని, గేదెల్ని అది మేపుతూ ఉండి అక్కడ పాలని తెచ్చి అక్కడ సిటీలో అయితే విక్రయించే పరిస్థితి ఉంటుంది. అటువంటి వాళ్ళందరికీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, దయచేసి ఎవరు కూడా రాత్రి పూట వాచ్మ్యాన్ కావచ్చు, లేకపోతే ఈ పశువుల దగ్గర ఉండే కాపర్లు కావచ్చు, వీళ్ళు ఎవరు కూడా ఒంటరిగా అయితే అక్కడ ఉండొద్దు. ఎవరైతే తెల్లవారుజామునే లేకపోతే ఉదయం 4:30-5కి వెళ్ళవలసి వచ్చినా కానీ 2-3 లేకపోతే 4గా వెళ్ళండి, కానీ ఒంటరిగా మాత్రం వెళ్ళొద్దని చెప్పి అయితే ఆవిడ హెచ్చరికలు జారీ చేశారు. ఇందులో నేపథ్యంగా 50 మందితో తీవ్రమైన గాలింపు అయితే రాజమండ్రిలో ఉన్న ఈ అటవీ శాఖ అధికారులు అయితే గాలింపు చర్య అయితే చేపట్టారు చిరుతపులను పట్టుకోవడానికి. ఆ 50 మందిలో ప్రత్యేకమైన నిపుణులు, అంటే సీసీటీవీ ఫుటేజ్ నిపుణులు, అలాగే చిరుతపులి అడుగుల్ని గుర్తించే నిపుణులు, ఈ 50 మందిలో ఒక్కొక్క శాఖకి సంబంధించి చాలామంది నిపుణులు అయితే ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఒకే షిఫ్ట్లో పనిచేయట్లేదు. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి అంటూ 3 షిఫ్ట్లుగా విభజించారు. అంటే రాత్రిపూట తిరిగే షిఫ్ట్ కింద, మళ్ళీ మధ్యాహ్నం, ఉదయం, ఇలాగా 3 షిఫ్ట్ల కింద అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి. ఇప్పటికే 50 నుంచి 60 సీసీ కెమెరాల నిఘాతో చిరుతపులిని జాడని గుర్తించడానికి సీసీటీవీ ఫుటేజ్ అయితే మనకి సీసీటీవీలు కాకపోవచ్చు, ఇంకా డ్రోన్ కెమెరాలతో కూడా చిరుతపులిని వెంటాడుతున్న పైన ఇక్కడ రాజమండ్రిలో అయితే కనబడుతుంది. ఆ పైన ఇంకొకటి, రాజమండ్రిలో ఉన్న ప్రజలకి, అంటే శివారుల్లో ఎవరైతే నివసిస్తున్నారో ఆ ప్రజలకి ప్రత్యేకంగా హెచ్చరించేది ఏంటంటే, దాదాపు మీరు వీలైనంత వరకు గుంపులుగానే వెళ్ళండి తప్ప సింగిల్గా ఎవరు వెళ్ళొద్దు అంటున్నారు. ఈ 11 రోజుల్లో గత 4 రోజుల నుంచి అయితే చిరుతపులి ఏ సీసీటీవీ ఫుటేజ్కి అయితే చిక్కలేదు. ఇక్కడ అంతుపట్టని పరిస్థితి ఏమిటంటే, అది ఇంకా రాజమండ్రి శివారుల్లోనే ఉందా లేకపోతే ఎక్కడికైనా తరలి వెళ్ళిపోయిందా అన్నది మాత్రం ప్రశ్నార్థకంగా మిగిలింది. ఇంకోటి చెప్పుకోవడానికి వస్తే, చిరుతపులి గురించి ఏర్పాటు చేసిన 4 ట్రాప్ బోనుల్లో కూడా పులి అక్కడ వరకు వచ్చి ఆ మాంసాహారాన్ని, అంటే తిందాం వద్దా అని చెప్పి ఒక సంకోచంతో అయితే ఉండి బోన్లోకి ప్రవేశించిన పరిస్థితి. బోన్ నుంచి అది వెనుదిరిగిందని చెప్పి, అది సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయిందని చెప్పి మనకి డిఎఫ్ఓ భరణి గారు అయితే చెప్పిన సందర్భం. సో ఈ చిరుతపులి ఏదైతే ఉందో అది బాగా షై యానిమల్. దాదాపు మనుషులు ఉండే ఏరియాలోకి, మనుషుల మధ్యలోకి అయితే అది తప్పకుండా రాదు. ఎవరైతే రెసిడెంషియల్ ఏరియాస్లో ఉంటున్నారో పూర్తిగా సురక్షితం. కాకపోతే పల్లెటూరులు, లైక్ పొలాలు అది ఎక్కడ ఉంటాయో, ఎక్కువగా చీకటి ఉన్న ప్రదేశాల్లోని, ఎక్కువ తుప్పలు ఉన్న ప్రదేశాలను అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి రైతుల్ని, అలాగే కాపర్లని, వీళ్ళందరినీ కూడా అప్రమత్తంగా ఉండమని చెప్పే సందర్భం అయితే అక్కడ ఉంది. తప్పకుండా ఈ చిరుతపులను అయితే
ఇంకొక 4-5 రోజుల్లో పట్టుకుంటామని చెప్పి వీళ్ళు ధీమైతే వ్యక్తం చేస్తున్నారు. అలాగే పుష్కరవనం ఎక్కడైతే మనకి చిరుతపులి కనిపించిందో ఆ పుష్కరవనం కూడా ఈ నెల 16వ తారీఖు వరకు కూడా పూర్తిగా క్లోజ్ చేసిన పరిస్థితి ఇక్కడ రాజమండ్రిలో కనబడుతుంది. చాలామంది అక్కడ హైవేకి ఆనుకుని ఉన్న చాలామంది కూడా అక్కడ పళ్ళది కూడా చాలామంది విక్రయిస్తూ ఉంటారు. వాళ్ళని కూడా అంతేకాకుండా ఆ ఏరియాలో ఎక్కడ ఆటోనగర్ కానీ, దివాన్ చెరువు కానీ, లాలా చెరువు కానీ, శ్రీరాంపురం కానీ, రాజానగరం నియోజకవర్గంలో కానీ రైతులను కానీ లేకపోతే రెసిడెన్షియల్ ఏరియాస్లో ఉంటున్న ప్రజలను కానీ అప్రమత్తంగా ఉంటూ అలాగే తగిన జాగ్రత్తలు ఏం తీసుకోవాలో అవన్నీ కూడా అటవీ శాఖ వాళ్ళకి పూర్తిగా వివరించిన పరిస్థితి. ఇటువంటి సమయాల్లో ప్రజలందరూ కూడా చాలా ధైర్యంతో ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి అని చెప్తూనే వాళ్ళకి తగిన జాగ్రత్తలు ఏం తీసుకోవాలని కూడా చెప్తుంది అటవీ శాఖ. డిఎఫ్ఓ భరణి గారు అందించిన సమాచారం ప్రకారం తిరుపతి నుంచి అయితే ప్రత్యేకమైన థర్మల్ డ్రోన్స్ అయితే తెప్పించాము. దాని సహాయంతో రాత్రిపూట కూడా పులిని మనం వేటాడే ప్రయత్నం చేస్తున్నాం అని ఆవిడ మాటల్లో అయితే చెప్పారు. అలాగే పులికి చిరుతపులి ఏదైతే ఉందో అది ఎక్కువగా ఈ అడవి ప్రదేశంలోనే లోపలే తిరుగుతుంది. దానికి అవసరమైన అంటే దానికి అవసరమైన ఆహారం అంతా లోపలే లైక్ మంకీస్ కానీ లేకపోతే మేకలు కానీ ఇటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా లోపలే దొరకడం వల్ల అది బయటికి రాకుండా ఎక్కువగా ఆసక్తి చూపట్లేదు. సో అది ఇంకొక 3 రోజులు కనుక కంటిన్యూ అయితే కనుక అంటే మనుషులు ఎవరు కూడా ఆ పరిసరాల్లోకి వెళ్ళకపోతే అది న్యాచురల్గా అది అడవి అనుకుని చెప్పి ఆ బోన్లో చిక్కే అవకాశం ఉందని చెప్పి ఆవిడైతే అంటున్నారు. ఖచ్చితంగా ఇంకొక 2-3 రోజుల్లో ఈ చిరుతపుల్ని పట్టుకునే ప్రయత్నం మాత్రం కంపల్సరీగా మేము ఆ ప్రయత్నంలో సక్సెస్ అవుతామని వాళ్ళైతే అంటున్నారు. కెమెరా పర్సన్ గణేష్తో వెంకట శ్రీనివాస్, గణేష్, సుమన్ టీవీ, రాజమహేంద్రవరం నుంచి.